తల్లి నీ నుదుటి మీద ఆ శాపం రాయబడ్డ దేవుడు బిడ్డ పో బయటికి, నీ జీవితం జీవించుకోవాలి. నీ తలరాత దేవుడు రాశాడు రాలేదు. నువ్వు ఎవడు తలరాత నీటి రాస్తావా? ఎందుకు నాకిట్లా రాశావు? నేను ఏం చేశాను? నా తలరాత ఎందుకు రాశావు? దేవుడు దేవుడు దేవుడే చెబుతున్నా. అడుక్కునేవాడు కంటే హీన్యం అయిపోయింది నా జీవితం కదా. నా తలరాత్రి అట్టుగా రాశావా ప్రభు అని అడిగారు. ప్రభు అన్నాడు, నేను అలా రాయలే, నేను ఎలా రాశాను నీకు చూపిస్తాను చూడు అని. నాకు ఒకరోజు ఒక దర్శనం చూపిస్తే ఆ దర్శనంలో వేల లక్షల మంది ప్రజలకు వాక్యాన్ని బోధిస్తాను. దేవుడు అన్నాడు, వాళ్ళందరికీ బోధించడం కోసం నేను కోరుకున్నా. వాళ్ళందరి మధ్య నేను హెచ్చిస్తాను, కనపరుస్తాను. నువ్వు దిక్కులేనివి కాదు, అనాథవి కాదు, నేనున్నాను నీకని దేవుడు నాకు చెప్పాడు. బాధలు భరించలేకపోయేవాడు. ఆకలేసి హోటల్ దగ్గర అడుక్కున్నా, న్యూస్ పేపర్లు వేసుకొని ఫుట్పాత్ పడుకున్నా. పిచ్చివాళ్ళలాగా ఊళ్ళలో తిరిగారు. ఎక్కడ భోజనం పెడుతున్నారని అక్కడికి వెళ్ళిపోయారు. నా అవతారం చూసి గేటు దగ్గర అడుక్కున్న కాడే పెట్టేవాళ్ళు. ఇసుకు కింద పెడితే ఇసుకలో సాంబారు పోస్తే తింటే ఇసుకలో భోజనం వచ్చేది. ఈ దేవుడు అడిగా, నా రాత్రి ఇట్టగా రాసావా చెప్పు? నువ్వు ఇట్ట రాస్తే నువ్వు ఎట్లా దేవుడు అవుతావు? నిన్ను గురించి ఏమని చెప్పాలి ప్రపంచానికి అన్నాను. దేవుడు ఏం చెప్పాడు తెలుసా బిడ్డ? నేను ఎవరు రాతట రాయను, అలాంటి రాతలను మార్చేస్తాను. కోట్ల మంది నీ కొరకు ఎదురు చూసేలా నేను చేస్తానన్నాడు. నీ పాదం మా ఇంట్లో పెట్టు చాలు అని నేను చేస్తానన్నాడు. నువ్వు వచ్చి నిలబడితే చాలు అని నేను కోరుకునేలా నేను చేస్తానన్నాడు. దేవుడు చేశాడు. దేవుడు చేశాడు. దేవుడు నా స్థితిని, నా బ్రతుకుని మార్చాడు. నేను అందుకనే ప్రపంచానికి చెబుతున్నా, నిద్రాహారాలు మాని నా చచ్చిపోయే వరకు దేవుడి గురించి చెప్తాను. ప్రాణం ఉన్నంత వరకు చెప్తాను. నా తల్లి నా జీవితాన్ని మార్చలే, నా తండ్రి నా జీవితాన్ని మార్చలే, నా బంధువులు నా జీవితాన్ని మార్చలే, నా చదువు నా జీవితాన్ని మార్చలా, నా జ్ఞానము నా జీవితాన్ని మార్చలా. నా బ్రతుకును మార్చింది యేసయ్య. అదే యేసు రోజు నీతో అంటున్నాడు, నేను నీ జీవితాన్ని మారుస్తాను. నమ్ముతావా? దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడని.